అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మా మ్యారేజ్ డేకి డబల్ కా మీఠా చికెన్ దమ్ బిర్యానీ చేసిన. డబల్ కా మీఠా రెసిపీ నా ఛానల్లో ఉంది. మీరు ఆ వీడియో చూసేయండి ఒకసారి. చాలా బాగా కుదిరింది. ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ కూడా తీసేస్తున్నా. ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఈరోజు పెడుతున్నా నేను. ఇది కూడా చాలా బాగా కుదిరింది. ఇది ఒక 10 మెంబర్స్కి సరిపోయేటట్టు చికెన్ దమ్ బిర్యానీ చేసిన నేను. ఈ చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎట్లా చేస్తానో మీరు కూడా చూసేయండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసము 2.5 kgsది కోడిని కట్ చేపించి చికెన్ తీసుకొచ్చి ఒక 10 మినిట్స్ ఉప్పు వేసి వాటర్లో నానబెట్టి మంచిగా శుభ్రం చేసి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా గరం మసాలా వేసుకోవాలి. 4 దాల్చిన చెక్క, బగారాకు, మరాఠీ మొగ్గ, సాజీరా, యాలక్కాయలు, 4-5 లవంగాలు, 4-5 మిరియాలు అన్నీ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను కచ్చా మసాలా కూడా వేసుకోవాలి. కచ్చా మసాలా అంటే మొత్తము అన్ని గరం మసాలా కచ్చాపక్క దంచి పెడతారన్నమాట. అది కచ్చా మసాలా అంటారు. ఇక్కడ 1/2 టీ స్పూను పసుపు కూడా వేసేసుకున్నా నేను. ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటిదప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను చేసి పెట్టేసుకున్నా. ముందు రోజే చేసి పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్. అట్లయితే మన బిర్యానీ చేసేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది అనమాట. అందుకే ముందు రోజే 3 టీ స్పూన్లు కారము, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 3 టీ స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి. ఇది బిర్యానీ గరం మసాలా. నేను నా ఛానల్లో షార్ట్ లాగా చేసిన, అది చూసేసేయండి మీరు. బిర్యానీ గరం మసాలా. ఇక్కడ ఒక గుప్పెడు కసూరి మేతి కూడా వేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత 3 స్పూన్లు ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనం బిర్యానీకి ఎసరు పెడతాం కదా, అది కొంచెం ఎసరు పోసుకోవాలి. 2 గుప్పెళ్ళు కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకున్నది వేసేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 గుప్పెళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నా నేను. ఇదంతా పెద్ద బేషన్లకు తీసేసుకుంటున్నా, చిన్న దాంట్లో కలపడానికి రాదని చెప్పేసి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇట్లా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ 2 స్పూన్లు వేసుకుంటున్నా నేను. మీరు తక్కువ వేసుకోండి కావాలంటే. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. బిర్యానీ అనేది స్పైసీగా ఏముండదు, సింపుల్ నార్మల్ స్పైసీగా ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ పోసేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్లనే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి అనేది. నార్మల్ ఆయిల్ కంటే ఇట్లా ఫ్రై చేసుకున్న ఆయిలే పోసేసేయండి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ పోస్తే ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా. చూసారు కదా మొత్తము ముక్కలకంతా కలర్ ఎట్లా పట్టేసిందో. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా, ఒక 4 స్పూన్లు నిమ్మరసం కూడా పిండి పోసేయాలి. ఇందులోనే కలిపేటప్పుడే మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 1/4 కిలో పెరుగు కూడా వేసేసుకోవాలి. 1/4 కిలో పెరుగు సరిపోతుంది. చికెన్కి ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ పట్టించిన తర్వాతనే, అది బాగా 5 మినిట్స్ కలిపిన తర్వాతనే లాస్ట్కి ఇట్లా పెరుగు వేసి కలుపుకోవాలి. ముందే పెరుగు వేస్తే ముక్కలకు ఉప్పు కారాలు పట్టాయి. ఇట్లా కలిపిన తర్వాత ఒక బౌల్లోకి తీసి 1 అవర్ అట్లనే వదిలేసేయాలి. మీరు ఒకవేళ ముందు రోజే తెచ్చుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మ్యాగ్నేషన్ అనేది మంచిగా ఉంటుంది. బిర్యానీ చూస్తున్నారు కదా చికెన్ మ్యాగ్నేషన్ ఎట్లా చేసిందో. ఇట్లా ఈ టెక్స్చర్ ఇట్లా వస్తే మసాలా అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. 2.5 kgs బాస్మతి రైస్ ముందే నానబెట్టి పెట్టేసిన నేను 1 అవర్ బ్యాకే. 4 kgs గిన్నె తీసుకొని దాంట్లో ఒక 6 లీటర్స్ వాటర్ పెట్టేసి ఇట్లా ఒక 10 బగారాకు వేసేయాలి. వేసిన తర్వాత ఒక 10-12 పచ్చిమిర్చి కూడా కట్ చేయకుండా అట్లనే వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడు వేసేసుకోవాలి. దేశవాళీ గులాబీ పూలు ఉంటే కనుక అవి కూడా వేసేసుకోండి, లేదంటే రోజ్ వాటర్ వేసుకోండి. మా ఇంట్లో గులాబీ చెట్టుకి ఒక 2-3 పువ్వులు వచ్చినాయి. ఆ పువ్వులు తెచ్చేసి ఇందులో వేసేసిన. ఇక్కడ మనము గరం మసాలా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా. దాల్చిన చెక్క, సాజీరా, యాలక్కాయలు, ఒక 10 మిరియాలు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఉప్పు అయితే సరిపోతుంది. ఉప్పు కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది పుల్లలుగా విడిపోయినట్టు మంచిగా వస్తుంది అనమాట. బిర్యానీ టేస్ట్ అనేది కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ 5 kgs హండీ తీసుకోవాలి. మనకు 2.5 kgs చికెన్, 2.5 kgs రైస్ కదా, ఇది 5 kgs హండీ. ఇక్కడ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది ఇందులో వేసేసి మొత్తము సర్దేసేయాలన్నమాట. హండీలా మొత్తము ఇది అరేంజ్ చేసేసేయాలి చికెన్ అనేది. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసిరు కదా కలరు, టెక్స్చరు చికెన్ది మసాలా ఎట్లా పట్టేసిందో. ఇట్లా ఉంటే మంచిగా మసాలా అనేది టేస్ట్ కూడా, ఫ్లేవర్ కూడా అన్నీ బాగా కుదిరినట్టు అనమాట. ఈ టెక్స్చర్ రావాలి మీరు ఎప్పుడైనా చేస్తే. ఇక్కడ మనం ఎసరు పెట్టినాం కదా పొయ్యి మీద రైస్ కోసము, ఈ మసాలాలో ఒక 4 గంటలు ఆ ఎసరు అనేది పోసేయాలి. మసులుతుంటుంది కదా ఆ ఎసరు.
బిర్యానీకి పెట్టినాం కదా, అది పోసేసిన తర్వాత ఇక్కడ మసులుతున్న ఎసరులో బిర్యానీ రైస్ వేసేసేయాలి. 1 అవర్ నానబెట్టిన నేను ఇది బాస్మతి రైస్ పోసేసి 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. 90% కుక్ అయిందో లేదో మధ్య మధ్యలో చూసుకోవాలి. ఒక 8 to 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. రైస్ అనేది తొందరగానే అయిపోతుంది, కట్టెల పొయ్యి కదా. నేను చికెన్ మసాలా కలిపేటప్పుడు కొంచెం మసాలా ఎక్కువనే వేసుకున్నా. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కారము గరం మసాలా ఎక్కువనే వేసుకున్నా. మీరు కావాలంటే తగ్గించుకోండి. రైస్ 90% ఉడికిపోయింది. ఇది వంపేసేయాలి. గంజి అనేది ఒక గిన్నెలకు వంపేసి ఇక్కడ హండి మనము రెడీ చేసి పెట్టుకున్నాం. అందులో కుంకుమ పువ్వు నానబెట్టిన కొన్ని పాలు వేసేస్తున్నా నేను. తర్వాత ఇక్కడ హాఫ్ రైస్ వేసేసుకోవాలి. సగం వరకు రైస్ వేసేసుకొని పక్కన పెట్టేసి ఇక్కడ కొంచెము మనము గార్నిష్ చేసుకోవాలన్నమాట. కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్న, పాలు పోసేసుకున్న, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న, కొంచెం లైట్గా ఒక 2 చిటికెళ్ళు గరం మసాలా పౌడర్ కూడా జల్లుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని మళ్ళీ ఒక స్పూను నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ నిమ్మరసం వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ ఉంది కదా, అది కూడా మళ్ళీ ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి. ఇది ఫైనల్ లేయర్ అనమాట. మీదికి మొత్తము రైస్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ హండీలో కొంచెము నెయ్యి, చిటికెడు గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని చల్లుకోవాలి. కొంచెము కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు ఉంటే కూడా అది కూడా పోసేసి ఇప్పుడు పిండి పెట్టి దమ్ ఇచ్చేసేయాలి. బిర్యానీ ఫ్లేవర్ అంతా గరం మసాలాలు మంచి క్వాలిటీ వాడడం వల్ల వస్తాయి. నెయ్యి కూడా మంచి క్వాలిటీ వాడుకోవాలి. అట్లయితే బిర్యానీ అనేది మంచిగా కుదురుతుంది. ఇక్కడ నేను దమ్ ఇచ్చేయడానికి పిండి పెట్టేస్తున్నా. ఇది గోధుమ పిండి తడిపి పెట్టిన ఒక 1/4 kg అంతా. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తము డక్కన్ పెట్టేసి మొత్తం అంతా పిండి పెట్టేసేయాలి. ఇట్లా పెట్టడం వల్ల దమ్ అనేది మంచిగా అవుతుంది. ఫస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. మీరైతే స్టవ్ మీద చేసేవాళ్ళు 15 మినిట్స్ పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ పెట్టేసేయండి. నేను ఒక 8 మినిట్స్ కట్టెల పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఇక్కడ చూపిస్తున్న విధంగా 8 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత పెంక పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేస్తాను. నేను ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తా కాబట్టి నాకు చాలా అనుభవం ఉంది. బిర్యానీ ఎంతసేపు పెట్టాలి ఏందనేది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత నేను నిప్పులు తీసి డక్కన్ మీద పోసేస్తున్నా. మీద కూడా దమ్ అనేది మంచిగా అయిపోతుంది అనమాట. ఇట్లా డక్కన్ మీద నిప్పులు వేయడం వల్ల మీరు ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసినప్పుడు ఇట్లనే చేయండి. ఇప్పుడు నేను దమ్ బిర్యానీకి వాడిన బాస్మతి రైస్ కూడా నేను ఊరు నుంచి తీసుకొచ్చిన 2 years బ్యాక్. అవే ఇప్పుడు వాడిన పొలంలో వండించిన బాస్మతి రైస్ వాడుకుంటే ఆర్గానిక్ కదా, చాలా మంచిగా ఉంటుంది. బిర్యానీ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను 10 మినిట్స్ తర్వాత బిర్యానీ దింపేసిన. చూస్తున్నారు కదా బిర్యానీ ఎట్లా వచ్చిందో. ఇక్కడ డబల్ కా మీఠా కూడా చేసిన. చికెన్ దమ్ బిర్యానీ, డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.